మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయా? దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్ధవ్ ఠాక్రే కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ బీజేపీలో కలిసిపోనున్నారా? అధికారానికి దూరంగా ఉండడం ఠాక్రేలకు కష్టంగా మారిందా? అసలు మహా పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ బీజేపీతో కలవనున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. విధాన మండలి చైర్మన్ రామ్ సిందే కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు 1-to-1 మాట్లాడుకున్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం వైపు రావాలంటూ ఉద్ధవ్ ను ఫడ్నవీస్ ఆహ్వానించిన మరుసటి రోజే వీరిద్దరూ భేటీ అయ్యారు. 2029 వరకు తాము ప్రతిపక్షంలోకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఉద్ధవ్ జీ అధికార పక్షం వైపు వచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఫడ్నవీస్ కోరారు. దీనికి ఉద్ధవ్ అంగీకరించినట్లుగా మహారాష్ట్రలో చెప్పుకుంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ శివసేన స్నేహం 2014 వరకు అప్రతిహతంగా సాగింది. 25 ఏళ్ల పాటు కలిసి సాగిన ఈ రెండు పార్టీల మధ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సందర్భంగా విభేదాలు వచ్చాయి. అనంతరం 2019 ఎన్నికల్లో గెలిచాక బీజేపీకి షాక్ ఇచ్చిన ఉద్ధవ్ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. 2.5 ఏళ్ల తర్వాత ఫడ్నవీస్ ఉద్ధవ్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. 2022లో ఏక్నాథ్ సిండేతో తిరుగుబాటు చేయించి శివసేనను చీల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సిండే 2 ఏళ్లకు పైగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేయడంతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలు విషయంలో కూటమి సర్కార్పై ఉద్ధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విషయంలో ఫడ్నవీస్ ఉద్ధవ్ ను అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సైతం చేతులు కలిపారు. దీంతో సరికొత్త రాజకీయ సమీకరణాలు మహారాష్ట్ర తెరపైకి వస్తున్నాయి. బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు గడగడలాడించారు. బీజేపీకి సైతం శివసేన ఎంత చెప్తే అంత. ఆయన మరణించాక ఠాక్రే సోదరులకు ఫేమ్ పోయింది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారయ్యారు. ఎంఎన్ఎస్ పేరుతో రాజ్ ఠాక్రే కొత్త పార్టీ పెట్టారు. శివసేన చీలిపోయింది. ఇప్పుడు ఇద్దరు చేతులు కలపడంతో మొత్తం శివసేన పరివారం బీజేపీ వైపు వస్తుందా అనే వార్తలు జోరందుకున్నాయి. మరాఠీల ఆత్మ గౌరవం అంటూ ఒకే వేదికపై ఐక్యతా రాగం ఆలపించారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరు మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఒకటిగా దర్శనమిచ్చారు. ఈ ఏడాదే జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉమ్మడి శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసి మరాఠా సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ఛాన్స్ లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన యూబీటీ 92 స్థానాల్లో పోటీ చేసి 20 సీట్లు గెలుచుకోగా ఎంఎన్ఎస్ 135 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ రెండు పార్టీలు మరాఠా ఓట్లను చీల్చడం వల్ల బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి లబ్ధి పొందింది. బీజేపీ షిండే, శివసేన ఉద్ధవ్ సేన కలిస్తే మరికొంతకాలం పాటు తమ అధికారానికి డోకా ఉండబోదనుకుంటున్నారు మహా సీఎం ఫడ్నవీస్.